ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్యం ఏమిటంటే, రోమపత్రికలో చెప్తున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో మన యొక్క శరీరంలో రకరకాల వ్యవస్థలు ఉంటాయి. ఏంటి, మన నర్వస్ సిస్టమ్ అని, అలాగే హృదయ వ్యవస్థ, బ్లడ్ పంపింగ్ సిస్టమ్, చాలా వ్యవస్థలు ఉంటాయి. అలాగే నమ్మకాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ కూడా మన లోపల ఉంది. మన జీవితంలో ఏమైనా పొందుకోవాలి అంటే ఆ నమ్మకాల వ్యవస్థలో మన నమ్మకం అనేది బలంగా దృఢంగా ఉంటేనే మనం పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన నమ్మకాలను మనము స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి అంటే నిత్యము వాక్యాలను పదే పదే ధ్యానిస్తూ ఒకే వాక్యాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉన్నప్పుడు మనకు నమ్మకాలు అనేవి స్థిరపడతాయి. సో ఇక్కడ ప్రభు వారు ఏం చెబుతున్నారంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. జస్ట్ బిలీవ్, నమ్మండి చాలు, సక్సెస్ అయిపోతారు. నమ్మితే చాలు సక్సెస్ అయిపోతారు. ఆ సృష్టి అంతా కూడా, ఆ దైవశక్తి అంతా కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు శారీరకంగా నువ్వు బలపడుతున్నావు, బలహీనంగా ఉన్నావంటే నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని నమ్మకాలు నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. ఈ రోగం వస్తే ఇంకా తగ్గదు, ఇంకా రోగం వస్తే ఇది ఇంతే, ఈ బలహీనతలు ఇంతే, నా శరీరంలో ఈ బలహీనత ఇంతే, ఇంకా తగ్గదేమో, అలాంటి నమ్మకాన్ని కనుక మీరు ఏర్పరచుకున్నారంటే మీరు అలానే తయారవుతారు. లేదు, మనలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మన యొక్క శరీరానికి చాలా 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 గొప్ప లక్షణాలు ఉన్నాయి, కనుక ఆ శరీరం తనకదే రిపేర్ అవుతుంది అని మీరు నమ్మారు అంటే ఇంకా మీకున్నటువంటి ఆ శారీరకమైనటువంటి సమస్యలన్నీ కూడా నయమైపోతాయి. కాబట్టి శారీరకంగా మీరు అభివృద్ధి చెందాలి అంటే మీరు పలకాల్సినటువంటి వాక్యం ఏంటి అంటే, మీరు అపనమ్మకాల ప్లేస్లో నమ్మకం ఏర్పడాలి అంటే, నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నాను అనే వాక్యం పదే 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 పలకటం వలన మనకు ఉన్నటువంటి అపనమ్మకాల స్థానంలో నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నాను అనేటువంటి నమ్మకం బలంగా ఏర్పడడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యంగా తయారైపోతాం. అదేవిధంగా మానసికంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే, సూపర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో మొత్తం 6 కోణాల్లో బాగా అభివృద్ధి చెందాలి. మొదట శారీరకంగా, రెండవదిగా మానసికంగా, మూడవదిగా కుటుంబపరంగా, నాలుగవదిగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా, ఐదవదిగా సామాజికంగా, 6 ఆధ్యాత్మికత. సో శారీరకంగా ఎలా అభివృద్ధి చెందాలో అనేది చూసాము. అలాగే మానసికంగా మనకు వచ్చిన నమ్మకాలు ఉంటాయి. కొన్ని నమ్మకాలు మన లోపల ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి.
నేను చాలా సెన్సిటివ్ అండి, నాకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అండి, ఇదంటే భయం అండి, అదంటే భయం అండి. ఇలా మన నమ్మకాలు కనుక మనం అదే నమ్మకాలు మనం పెట్టినట్లయితే, నేను గందరగోళంగా ఉన్నానండి, చాలా భయంగా ఉందండి, మనసంతా చాలా అసలు ఎప్పుడు బేజారుగా ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి నమ్మకాలు నేను ఇంతే, నా మానసిక స్థితి ఇంతే, మారదు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మన నమ్మకాల వ్యవస్థ అంతా అలాగే మారిపోయి మనము మానసికంగా చాలా బలహీనంగా తయారైపోతాం. సో దానికి మానసికంగా దృఢంగా తయారవడానికి మనం చెప్పుకోవాల్సినటువంటి వాక్యాలు, నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నాను అని చెప్పుకున్న తర్వాత, నేను మానసికంగా చాలా బలంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ 3వ కోణం, ఫ్యామిలీ పరమైనటువంటి ఆలోచనలు చూసామంటే, నా భార్య ఇంతే, మా తల్లి ఇంతే, మా అమ్మ ఇంతే, వారింతే, ఈరింతే, వాళ్ళింతే, అలాంటి ఆలోచనలు కనుక మనకు ఉన్నాయంటే వాళ్ళు మనకు అలాగే వ్యతిరేకంగా మనకు ఆపోజిట్గానే ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చూడండి, వాక్యం ఏం చెప్తుంది అంటే, నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మన లోపలైతే నమ్మకాలు అనేవి మనం నడిపిస్తూ ఉంటాయి. అది ఏ నమ్మకాలతో మన జీవితాన్ని మనం ఏర్పరచుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. దేవుడు ఆల్రెడీ మనకు ఇచ్చేసి ఉన్నాడు, మన చేతుల్లో స్వాస్థ్యం పెట్టేసి ఉన్నారు. అదేంటి అంటే, మీరు నమ్మండి, మీకు కావాల్సింది జరిగింది అని. మీ కార్యం జరిగిపోయేట్టు నమ్మేశారంటే జరిగిపోతుంది, మీరు నమ్మలేదు అంటే జరగదు. సో కనుక మనం ఏదైనా కార్యం జరగాలి అంటే ముందుగా నమ్మాలి. కుటుంబ పరంగా మంచి ఆలోచన ఉండాలి. నా కుటుంబంలో అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు, కుటుంబంలో అందరం కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాము, ఒకరిని ప్రేమగా చాలా ఆప్యాయంగా ఉన్నాము అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ నమ్మకం మనలో ఏర్పడి కుటుంబంలో అంతా చాలా సంతోషంగా ఉంటుంది వాతావరణం. అదేవిధంగా ఆర్థికంగా కొన్ని రకాలైన అపనమ్మకాలు ఉంటాయి. డబ్బు చాలా చెడ్డదండి, డబ్బు ఉంటే గర్వం వస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళందరూ దోచుకున్న వాళ్ళే, వాళ్ళందరూ ఇలా చేసి అలా మోసగించి చేశారండి, ఇలా అనేక రకరకాల సందేహాలు మనకు డబ్బుల గురించి ఉంటాయి. డబ్బు పాపే స్థితి, అదుంటే గొడవలు వస్తాయి. ఇట్లా డబ్బులో వీళ్ళు అప్పు తీసుకుంటే వాళ్ళు ఇవ్వరు, వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు, ఇలా రకరకాల సందేహాలు డౌట్లు మనకు ఉంటాయి. సో మనం ఆ నమ్మకాలు ఏం చేస్తాయంటే, మనకు రావాల్సినటువంటి డబ్బులు మనకు చరకాల్సినటువంటి పనులు తరగకుండా చేసేసి ఆర్థికంగా మనం వెనకబడిపోతూ ఉంటాం. సో దాని స్థానంలో ఏం పెట్టాలి అంటే, నేను ఆర్థికంగా చాలా బాగున్నాను, నేను ఆర్థికంగా చాలా చాలా బాగున్నాను అనే మాట మాట్లాడుకుంటూ ఉండాలి. నెక్స్ట్ తర్వాత సామాజికంగా కొన్ని రకాలైనటువంటి మన అపోహలు మనకు ఉంటాయి, అపనమ్మకాలు. సమాజంలో అందరూ చెడ్డవాళ్ళే, ఎవరు నాకు సహకరించరు, అందరూ ఈ క్యాస్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ కులం వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఆలోచనలు రకరకాల ఆలోచనలు
చేసి అదే నమ్మకాలు మన ముందు ప్రతిబింబిస్తూ ఉంటాయి. వాక్యం చెబుతుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు, ఏ మాటలు మాట్లాడుకుంటే మనకు ఈ నమ్మకాల ప్లేస్లో కొత్త నమ్మకాలు ఏర్పడతాయి అంటే, సమాజంలో అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు, అందరూ చాలా గొప్పవారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చాలా సంతోషంగా ఉన్నటువంటి సమాజంలో అందరినీ చూసి నేను చాలా ఆనందపడుతున్నాను అని మాట్లాడుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా మాట్లాడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, సమాజంలో అందరూ మంచివారు అనేటువంటి ఒక నమ్మకం, ఒక భావన మనలో ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు బాగా సహకరిస్తూ ఉంటారు. సో ఇది సామాజికంగా ఎదగాలి, నమ్మకాలను పోగొట్టుకోవాలి, కొత్త నమ్మకాలు ఏర్పరచుకోవాలి. తర్వాత ఆధ్యాత్మికంగా ఈ కోణంలో కూడా మనకు రకరకాల అపనమ్మకాలు మనలో కొన్ని మనకు చేస్తూ ఉంటాం. ఈ మతం చెడ్డది, ఆ మతం గొప్పది, ఈ మతంలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, ఈ మతంలో అలాంటి లోపాలు ఉన్నాయని రకరకాలుగా మనము అటువంటి నమ్మకాలు మనలో ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనకు ఏ మతం కూడా ఏ దేవుడైనా సరే అందరూ ఒకరే. సో మనం ఏదైతే మనం నమ్ముతామో మనం పొందుకుంటాం. అదే ఏదైనా చెప్తుంది, ఏ శాస్త్రమైన ఏ గ్రంథాలైనా. మనం నమ్ముతున్నటువంటి మన బైబిల్ కూడా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో కాబట్టి ఇతరుల మతాల పట్ల ఉన్నటువంటి భావనలన్నీ తీసేసి అందరూ ఒక్కరే అనేటువంటి భావనలోకి వచ్చి మన ఇష్టదైవాన్ని మనం పూజిస్తూ, మనం ప్రార్థన చేస్తూ, మనం స్తుతిస్తూ, మన ఇష్టదైవానికి చాలా దగ్గరగా ఉంటూ, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తీసి మన ఇష్టదైవానికి ఇస్తూ ముందుకెళ్తూ ఉంటే మనం జీవితంలో చాలా 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 సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. సో దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా మనకు రకరకాల 6 కోణాల్లో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క నమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఏ నమ్మకాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి మీరు బాగా గమనించి వాటిని మార్చుకొని, సో వాటిని మార్చి మీ నమ్మకాలు, పాత నమ్మకాల స్థానంలో కొత్త నమ్మకాలు ఏర్పరచుకొని ఆ నమ్మకాలతో మీరు జీవించినట్లయితే ఆ కొత్త నమ్మకాలు మన జీవితంలో కోలుకొని మనం హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటాం. సో దయచేసి గమనించండి, నమ్మకాలు అనేవి మనకు మన జీవితంలో మనకు రిజల్ట్స్గా వస్తాయి. అదే వాక్యం చెప్తుంది. ఏదైతే నమ్ముతామో అదే పొందుకుంటాము. కాబట్టి నమ్మకాల విషయంలో కొత్త నమ్మకాలు కలిగజేయాలి. ఇంకా దీని గురించి ఇంకా సమాచారం తీసుకొని మీ లైఫ్లో సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి, కొత్త నమ్మకాలు ఏర్పరచుకోవాలి అంటే కిందటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మంచి జరగాలని, అన్ని కోణాల్లో మీరు అందరూ చాలా బాగా అభివృద్ధి చెంది మంచిగా వర్ధిల్లాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.